హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అందరికంటే ముందు మీరు తప్పకుండా చూడొచ్చు అనమాట. ఓకేనా? వీడియో ఏంటంటే చేపల పులుసు అనమాట. మామిడికాయ ముక్కలు వేస్ట్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. స్కిప్ చేయకుండా చూసారంటే టిప్స్తో సహా మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో తినొచ్చు అనమాట. ఓకేనా? ఇంకెందుకు లేటు, వీడియో చూసిందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొనేసి ప్యాన్ పెట్టేసుకునేసి పోపు వేసేసుకోండి. ఆయిల్ వేసుకొనేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తిరువాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర వేసేసుకొనేసి ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్లోకి అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, కొత్తిమీర వేసాను అనమాట చిన్నగా కొంచెం. అవి ఆనియన్స్ మొత్తం మెత్తగా బ్రౌన్గా అయిపోవాలన్నమాట. ఎక్కువ బ్రౌనిష్ అవసరం లేదు, కొంచెం మీడియంగా మగ్గిపోతే చాలు. మగ్గిన తర్వాత ఈ ఆనియన్స్ ఎలా చేసామో టమోటాను కూడా అలాగే చిన్న క్రష్ చేయాలి. అది మా దగ్గర క్రషింగ్ మిషన్ ఉంది కదా, ఆనియన్ క్రష్ చేసేది, దాంతో చేశాను అనమాట నేను. ఆ టమోటా కూడా వేసేసుకొనేసి మంచిగా మగ్గిపోవాలి. టమోటా మెత్తగా స్మాష్ అయిపోవాలి. ఓకే, టమోటాలు మగ్గేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసాను. తర్వాత ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చేపల పులుసు కదా, చింతపండు కూడా పడుతుంది కాబట్టి ఆ పులుపుకు కారం ఎక్కువ పడితేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 3 స్పూన్స్ అయితే నేను కారం పొడి అయితే వేసేసాను. అది కూడా మొత్తం మగ్గిపోవాలి, పచ్చివాసన లేకోకుండా. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి, చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ వేసుకుంటే మళ్ళా కష్టం అయిపోతుంది, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చేపలు కూడా పక్కన మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చేపలు రోప్స్ తెచ్చుకున్నా నేను, 1 kg తీసుకొచ్చుకున్నాము. ఈ పేస్ట్ ఏంటంటే దీంట్లోకి ఆనియన్, పచ్చి కొబ్బరి వేసాను నేను. ఆనియన్, పచ్చి కొబ్బరి, ధనియా పౌడరు, వెల్లుల్లి, అల్లం వేసాను. అవన్నీ గ్రైండ్లో మిక్స్ చేశాను అనమాట. ఇంకేం వేరే ఐటమ్స్ ఏం వేయలేదు. కొంచెం జీలకర్ర, కరివేపాకు అయితే వేసాను అనమాట మసాలా పేస్ట్లోకి. ఆ మసాలా పేస్ట్ మొత్తం మగ్గించుకున్న తర్వాత దాంట్లోకి చింతపండు నేను అంతా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. చింతపండు అయితే వేసేసుకుంటున్నాను. చింతపండు వేసుకొని తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొనేసి బాగా ఉడికించుకోవాలి. బాగా 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. మసాలా ఆడిచ్చిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనే వేస్తున్నాను అనమాట నేను. దాంతో వేస్తున్నాను, అందుకే వైట్ కలర్లో కనిపించాయి మీకు. అలా అంతా బాగా మరిగిన తర్వాత మరిగేటప్పుడు దాంట్లోకి పచ్చి మామిడికాయ ముక్కలు, ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఎంత బాగుందంటే అసలు చేపల పులుసులో నేను ట్రై చేయలేదు ఇంతవరకు, ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆ ముక్కలు చేపల ముక్కల కంటే ఆ ముక్కలే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. మామిడికాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఇంకా చేపల ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇలా ఫ్రెండ్స్, ఈ చేపల ముక్కలన్నీ మంచిగా సర్దేసుకొనేసి గంట పెట్టి కలబెట్టకోకుండా గిన్నెనే ఇలా షేక్ చేశారంటే ప్రతిదీ అన్నీ కలిసిపోతాయి చేపల ముక్కలు అన్నీ. అలా ఒక 10 minutes స్టవ్ ఆన్లో పెట్టేసి ప్లేట్ మూసి పెట్టేసామంటే అంతే, రెడీ అనమాట. చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే
నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఓకే.